నిట్టూరు పిడుస్తుంది. తర్వాత భ్రమిస్తుంది. ఒకవేళ నేను అలా చెప్పుంటే ఎలా ఉండేది అని ఆలోచిస్తూ ఉంటుంది. మనస్తాపడుతుంది, బాధపడుతూ ఉంటుంది. చెప్పరా నాన్న హర్షవర్ధిని. బాయ్. అంతేగా, అంతేనా? ఓకే, అర్థమైంది. ఏంటి ఫంక్షనా? సరే కానిచ్చు. రికార్డ్ చేసి అందులో పెడుతున్నాను, చూసుకో కాస్త. గుడ్ కన్నా. సో ఆవిడ అలా బాధపడుతుంది, ఈవిడ అనమాట ఈవిడ. ఇప్పుడు ఇది చదవండి. చదివేసాం అది? చదవలేదా? చెప్పండి. యాసభీనాం పుర పాదపతితం వల్లభం ఋష. యాసభీనాం పుర పాదపతితం వల్లభం ఋష. అయిపోయింది. తర్వాత నిరస్య పశ్చాత్తపతి కలహాంతరిత తుస. ఈవిడ అస్యాస్తు చేష్ట నిశ్వాస. అస్యాస్తు చేష్ట నిశ్వాస నిశ్వాస భ్రాంతి హృత్తాపస్వాద్వతే. భ్రాంతి హృత్తాప, అది వృత్తాప కదా. హృ అంటే హృదయం. హృత్తాప హృదయంలో తప్పించిపోతుంది ఆవిడ. హృత్తాప సాధ్వతే. సాధ్వసే, అది సాధ్వసే. తర్వాత ముహు ప్రలాపిత్వాద్య. ముహు ప్రలాపిత్వాద్య చేష్ట. అన్ని చోట్ల రాస్తున్నట్టే చేష్ట, అది చేష్ట కాదు, చేష్ట. అస్వాస్తు, అస్యాస్తు, అది అస్యాస్తు చేష్ట నిశ్వాస భ్రాంతి హృత్తాపసాధ్వసే. ముహు ప్రలాపిత్వాద్య చేష్ట ప్రోక్త మనీషిభిః. ప్రోక్త మనీషిభిః. ఓకే, ఇది కాస్త చదవండి. ఒకసారి డౌట్ ఉంటే వెంటనే అడగండి అమ్మా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి. ఎగ్జామ్ కోసం కూడా బుక్స్ చెప్పండి. యా, సో యాక్చువల్గా నన్ను ఇంతకుముందు కూడా అడిగారండి, మన యూట్యూబ్ వ్యూవర్స్ అయితే అడిగారు. బట్ నేను రిఫర్ చేయడానికి నా ఆలోచన ఏంటంటే, నాట్య చేస్తాను అభినయం దర్పణం వీటిని బేస్ చేసుకొని లాస్ట్ 2 lines ఎక్స్ప్లెయిన్ చేయరా? యా, అస్యాస్తు చేష్ట, అటువంటి ఆవిడ చేష్ట ఎలా ఉంటుందంటే నిశ్వాస విడుస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస నీరసంగా కూర్చుంటుంది. భ్రాంతి ఆలోచిస్తూ ఉంటుంది, భ్రాంతి చెందుతుంది. తర్వాత హృత్తాపము, లోపల తప్పించిపోతూ ఉంటుంది. సాత్వతే, అటువంటి భావాలు కలిగి ఉంటాయి ఆవిడ. తర్వాత ముహుర్ ప్రలాపిస్తూ ఉంటుంది. ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా జరిగిందా అలా జరిగిందా, ఇలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు